రైట్. 2025 జూన్ 1 అంటే నిన్న జరిగినటువంటి కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ ఇది. ఇవి జాగ్రఫీ బిట్స్ అన్నమాట. జాగ్రఫీలో ఏమి ఇచ్చాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లానెట్ డజంట్ హ్యావ్ శాటిలైట్స్ అని ఇచ్చాడు. శాటిలైట్ అంటే ఉపగ్రహం అని అర్థం అనమాట. ఈ క్రింది గ్రహాల్లో ఉపగ్రహం లేని గ్రహం ఏదని ఇచ్చాడు. ఏది అనేసరికి ఆన్సర్ మీకు బుధుడు అవుతుంది. ఇది బుధుడిని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే మెర్క్యూరీ అని పిలుస్తాం. ఎందుకంటే అన్ని గ్రహాల కల్లా అతి చిన్న గ్రహం ఏది అంటే బుధుడు. అది గుర్తుపెట్టుకోవాలి. శనికి కూడా ఉపగ్రహాలు ఉన్నాయి చాలా, గురుడికి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత భూమికి కూడా ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు కదా, ఉన్నాడు. అంటే ఉపగ్రహాలు లేని గ్రహం ఏది అనేసరికి బుధుడు. గుర్తుపెట్టుకునే విధానం ఏది అనేసరికి సౌర కుటుంబంలో అంటే సోలార్ సిస్టంలో 2 గ్రహాలకు ఉపగ్రహాలు ఉండవు. మొదటిది ఏంటంటే బుధుడు, తర్వాత ఏంటి అంటే శుక్రుడు. అంటే ఇది ఎలా అనేసరికి అన్నిటికన్నా చిన్న గ్రహం బుధుడు. సౌర కుటుంబం అంటే సూర్యుని యొక్క కుటుంబం. అందరికన్నా చిన్నవాడు ఎవరు అనేసరికి బుధుడు. బుధుడికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి పిల్లలు లేరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత శుక్రుడు అనేసరికి ఏంటంటే అందాల దేవత. అంటే గుర్తుపెట్టుకునే విధానం చెప్తున్నాను. అంటే పిల్లల కంటే అందం పోద్దన్న ఉద్దేశం మీద ఏం చేశారు అనేసరికి ఆమె పిల్లలకి అనుకుంటా మానేసిందని అనుకుందాం. దాన్ని ఇంగ్లీష్లో వేనస్ అని పిలుస్తాం అనమాట. ఎక్కువ మ్యాక్సిమం ఈ బిట్స్ వస్తాయి, బుధుడి మీద లేదా శుక్రుడి మీద వస్తాయి. రైట్. ఇది రెండో బిట్ ఏంటి అనేసరికి 186. ద అవుటర్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయస్ ఆర్ నౌన్ యాజ్. అంటే హిమాలయాల్లో అత్యంత బాహ్య శ్రేణిని ఏమంటారు అనేసరికి పిరిపంజాలు ఇచ్చాడు. పిరిపంజాలు అన్నది ఏంటి అనేసరికి ఇది ఆన్సర్ కాదు. పిరిపంజాలు అన్నది ఏంటి అనేసరికి హిమాచల్ పర్వత శ్రేణిలోని కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం. హిమాలయాల్లో పొడవైన రేంజ్ ఏది అనేసరికి పిరిపంజాల్. హిమాలయాల్లో ఉన్నటువంటి పొడవైన పర్వత శ్రేణి ఏది అంటే పిరిపంజాల్, కాశ్మీర్. తర్వాత ఉన్నత హిమాలయాలు అంటే ఏంటి అనేసరికి వీటిని ఇంగ్లీష్లో గ్రేటర్ హిమాలయస్ అంటారు. దీన్నే తెలుగులో ఏమని పిలుస్తారంటే అత్యున్నత హిమాలయాలను పిలుస్తారు. తర్వాత హిమాద్రి అని పిలుస్తారు. ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. ఇన్నర్ హిమాలయస్ అని పిలుస్తారు. అంటే అంతర్ హిమాలయాలను పిలుస్తారు. ఇది కూడా ఆన్సర్ కాదు. పూర్వాంచల్ అనేసరికి ఏంటంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయి కదా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి పర్వతాలను పూర్వాంచల్ అని పిలుస్తారు. ఆన్సర్ ఏంటి అనేసరికి శివాలిక్. ఏ లిక్ అవి? శివాలిక్. శివాలిక్నే బాహ్య శ్రేణి అని పిలుస్తారు. అంటే ఔటర్ హిమాలయస్ అని పిలుస్తారు. ఇది చూడండి, ఇది హిమాద్రి, హిమాచల్, తర్వాత ఇదేంటి అనేసరికి శివాలిక్ అనమాట. దీన్ని గ్రేటర్, దీన్ని ఏమంటారంటే లెస్సర్ లేదా లోవర్, లేదా దీన్ని ఏమని పిలుస్తారు అనేసరికి ఔటర్ హిమాలయస్ అని పిలుస్తారు. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. తర్వాత ఆన్సర్ ఏంటి అంటే శివాలిక్స్ అన్నది పెట్టుకోవాలి. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ద లార్జెస్ట్ విండ్ ఫార్మ్ క్లస్టర్. అంటే ఈ క్రింది వల్ల అతిపెద్ద విండ్ ఫార్మ్ క్లస్టర్ను కలిగిన రాష్ట్రం ఏది అంటే న్యూ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ బిట్. ఇది ఎన్సీఆర్టీలో ఉంటుంది. అది మనకి ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ రన్నింగ్ బుక్. అది పంజాబ్ ఇచ్చాడు, హర్యానా ఇచ్చాడు, తమిళనాడు ఇచ్చాడు, ఒడిస్సా ఇచ్చాడు. మీకు ఇక్కడ ఆన్సర్ ఏంటి అనేసరికి తమిళనాడు అనేది పక్కా ఆన్సర్. అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేసరికి కొంచెం డీటెయిల్గా వెళ్ళాం అనుకోండి. ఇది భారతదేశం కదా, ఇది కేరళ, ఇదంతా ఏంటి అనేసరికి తమిళనాడు అనుకుందాం. ఇదంతా తమిళనాడు. ఇక్కడ తిరువనంతపురం ఉంటుంది కేరళలో. ఈ ప్రాంతం ఏంటి అనేసరికి తమిళనాడులో ఉన్నటువంటి ఒక ఏరియా ఏది అనేసరికి నాగర్ కోయిల్ అంటాం. నాగర్ కోయిల్ పేరు వినే ఉంటారు మీరు, లేకపోతే చెన్నై రైల్వే స్టేషన్లో దగ్గర ఎక్కువ ట్రైన్స్ మీకు నాగర్ కోయిల్ అవి తిరుగుతుంటాయి. నాగర్ కోయిల్ నుంచి మదురై పాండ్యుల వాటర్ పాండ్యుల రాజధాని ఏంటంటే మదురై అనమాట. ఈ నాగర్ కోయిల్ నుంచి మదురై వెళ్ళే ప్రాంతంలోనే మీకు విండ్ ఫార్మ్ క్లస్టర్ ఎక్కువగా ఉంటుంది. ఈ విండ్ ఫార్మ్ క్లస్టర్ అంటే అర్థం ఏంటి అంటే ఫ్యాన్లు అంటే ఐడియా ఉంది కదా, విండ్ మిల్స్ అని పిలుస్తాం. ఆ విండ్ మిల్స్ ద్వారా ఎక్కువగా పవర్ను ప్రొడ్యూస్ చేసే జోన్ అనమాట అది. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేస్తారనుకోండి తిరువనంతపురం నుంచి కానీ లేదా నాగర్ కోయిల్ నుంచి కానీ మీరు వెళ్తారనుకోండి మదురై, మీకు మ్యాక్సిమం అన్నీ కూడా అవే కనిపిస్తాయి. ఇది ప్రజెంట్ 10th కంటెంట్ అనమాట. అవి చూసుకోవాలి. దీని ఆన్సర్ ఏంటి అనేసరికి తమిళనాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్
మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఈ క్రింది వాటిని జతపరచుము. నర్మదా నది ఇచ్చాడు. తర్వాత ఏమి ఇచ్చాడు అంటే హిరాకుడ్ డ్యామ్ ఇచ్చాడు. మహానది పశ్చిమానికి ప్రవహించినది ఇలా ఇచ్చాడు. మీరు చూస్తున్నారు కదా, రైట్. అంటే ఇక్కడ విషయం ఏంటి అనేసరికి మనకి నర్మదా అనేసరికి మనకు గుర్తు రావాలి ఏంటి అంటే పశ్చిమంగా ప్రవహిస్తున్నటువంటి నది. ఇది పశ్చిమంగా ప్రవహించే నది. తర్వాత రెండోది ఏంటంటే మహానది అన్నాడు కదా, హిరాకుడ్ డ్యామ్ ప్రపంచంలోనే పొడవైన నది ఇది అనేసరికి హిరాకుడు అది ఒడిస్సాలోని సంబల్పూర్ దగ్గరలో ఉంటుంది. సంబల్పూర్ నుంచి 15 to 20 km డిస్టెన్స్ అది. తర్వాత నెక్స్ట్ గోదావరి పుట్టిన ప్రాంతం ఏది అంటే నాసిక్ జిల్లాలోని త్రయంబకం అనే ప్రాంతం వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుందన్నమాట. అది నాసిక్ అంటే సిటీ, అది నాసిక్ అంటే ముక్కు అది. సో అదనమాట. అది ద్రాక్షకి చాలా ఫేమస్ అయిన ప్రాంతం. అందుకే గ్రేప్ సిటీ ఆఫ్ ఇండియా, వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు నాసిక్ని. తర్వాత ఏంటంటే కావేరీ నది జన్మస్థలం ఏది అనేసరికి బ్రహ్మగిరి కొండలు. ఎక్కడంటే కర్ణాటకలోని మీకు అవి కనిపిస్తాయి మీకు. సో ఇది కూడా ఈజీ బిట్టే. నర్మదా అనేసరికి పశ్చిమంగా ప్రవహించే నది. మహానది అనేసరికి హిరాకుడ్ డ్యామ్ ఉంది సంబల్పూర్ దగ్గర. తర్వాత గోదావరి అనేసరికి నాసిక్ జిల్లాలోని త్రయంబకం అనే ప్రాంతం. తర్వాత కావేరీ అనేసరికి బ్రహ్మగిరి కొండలు అనేది గుర్తుపెట్టుకోవాలి. అది ఆన్సర్. అంటే ఇప్పుడు A2 చూద్దాం, తర్వాత B1 చూద్దాం, A2 B1. మనకి ఏం కనిపించాయి అనేసరికి ఇది ఒకటే ఉందన్నమాట, A2 B1. తర్వాత C4 చూద్దాం, C4. తర్వాత కావేరీ అనేసరికి D3 చూద్దాం. అంటే ఆన్సర్ ఏంటి అనేసరికి 3. ఇది ఆన్సర్ అవుతుంది అది, రైట్. అవి చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఫ్లోస్ త్రూ ఏ రిఫ్ట్ వ్యాలీ అని ఇచ్చాడు. రిఫ్ట్ అంటే అర్థం ఏంటి అంటే పగులు లోయ అని అర్థం. అంటే టెన్షనల్ ఫోర్సెస్ వల్ల ఏర్పడింది ఏది అంటే పగులు లోయ అని పిలుస్తాం. దాన్నే తెలుగులో విధీన ధర అని కూడా పిలుస్తాం, పగులు లోయ అని పిలుస్తాం. రిఫ్ట్ వ్యాలీ గుండా వెళ్తున్నది ఏది అనేసరికి కృష్ణా నది మామూలు ప్లేన్ ఏరియా, హిల్ ఏరియా నుంచి వెళ్తుంది. మహానది కూడా అంతే, తుంగభద్ర అంతే. ఆన్సర్ ఏది అనేసరికి తాపి అంటే తపతి నది అనమాట. అది మీకు విషయం ఏంటి అనేసరికి ఇది ఇండియా కదా, ఇది వింధ్య, ఇదేంటంటే సాత్పురా, ఇదేంటంటే అజంతా అనమాట. ఇది వింధ్య, ఇదేంటి అనేసరికి సాత్పురా మౌంటైన్ రేంజ్, ఇదేంటి అనేసరికి అజంతా గుహలు ఎక్కడున్నాయి? మహారాష్ట్రలో ఉన్నాయి కదా, రైట్. సో ఇది నర్మదా, ఎన్ అంటే నర్మదా, ఇది తపతి, టీ అంటే తపతి. తర్వాత ఇదేంటి అనేసరికి డక్కన్ ప్లాట్యూ, ఇది పక్కన పెట్టండి. ఇది పగుల్లోయ, ఇది పగుల్లోయ అనమాట. అంటే పగుల్లోయలో ప్రవహించే రెండు నదులు ఏవి అనేసరికి ఒకటి నర్మదా, తర్వాత ఏంటంటే తపతి. ఇక్కడ నర్మదా ఇవ్వలేదు కాబట్టి తపతి ఇచ్చాడు కాబట్టి తపతి ఆన్సర్. అర్థమైంది కదా, రైట్. తర్వాత నెక్స్ట్ ఈ క్రింది వాడరేవులో దేని దీన్ దయాళ్ వాడరేవ్ అని పిలుస్తారు అనేసరికి సింపుల్గా చెన్నై వాడరేవ్ అనేసరికి ఏంటంటే మ్యాన్ మేడ్ పోర్ట్. అది ఆన్సర్ కాదు, నేను చుట్టానని చూడకండి. తర్వాత ఉండండి, ఎందుకైనా మంచి చెరిపేస్తాను. ఓకే, ముంబై వాడరేవ్ అనేసరికి ఇది మామూలుగా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పోర్ట్స్ ఇన్ ఇండియా. కోల్కతా వాడరేవ్ని ఏమని పిలుస్తాం మేషారు అనేసరికి ఇక్కడ శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అని పిలుస్తాం. శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్. గుర్తుపెట్టుకునే విధానం ఏది అంటే శ్యామ్ సింగరాయ్ సినిమా సెకండ్ హాఫ్ చాలా వరకు కూడా కలకటాలో తీసాడు, అంటే బెంగాల్లో తీసాడు కాబట్టి కోల్కతా పోర్ట్. అదేంటి అనేసరికి నెక్స్ట్ చెన్నై వాడరేవ్ మ్యాన్ మేడ్. తర్వాత ఏంటి అనేసరికి కోల్కతా అనేసరికి శ్యాంప్రసాద్. ముంబై పోర్ట్ అనేది మామూలు ముంబైలోనే ఉంటుంది. తర్వాత ఆన్సర్ ఏంటి అనేసరికి దీన్ దయాళ్ కాండ్లా వాడరేవ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆన్సర్. ఈ కాండ్లా అనే గ్రామంలోని నిర్మించారు కాబట్టి దాన్ని కాండ్లా పోర్ట్ అని పిలుస్తారు. అది గల్ఫ్ ఆఫ్ కచ్లో ఉంటుంది, గల్ఫ్ ఆఫ్ కచ్ అనమాట. అంటే కచ్ సిన్సాక్లో ఉంటుంది. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఇండియా డివైడ్ అయిపోయిన తర్వాత కరాచీ పోర్ట్ నుంచి మనం ఆపరేట్ చేసేవాళ్ళం. ముంబై కరాచీ వెస్ట్ కోస్ట్ నుంచి. కరాచీ వాడరేవ్ ఏం చేసిందంటే పాకిస్తాన్కి వెళ్ళిపోవడంతో అప్పుడు మన వాళ్ళు ఏం చేశారు అనేసరికి ముంబై పోర్ట్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుందని చెప్పేసి కాండ్లా పోర్ట్ నిర్మించారనమాట. తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆ కాండ్లాకి దీన దయాళ్ అని పేరు పెట్టారనమాట. సో ఇది టైడల్ పోర్ట్. కోల్కతా కూడా టైడల్ పోర్టే, అంటే అలల గల వాడరేవ్ అని పిలుస్తారు, రైట్. నెక్స్ట్ ఆన్సర్ ఏది అంటే కాండ్లా పోర్ట్. వీడి టికిల్ పెట్టానని చూడకండి, ఇది మాత్రం చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటి అనేసరికి ఫ్రమ్ ద ఫాలోయింగ్ చూస్ ది కరెక్ట్ పేర్.
ఈ క్రింది వానిలో సరైన జతను గుర్తించమని ఇచ్చాడు. సరైన జత మీరు గాబరా పడిపోయి వెంటనే టిక్లు పెట్టకూడదు కదా! రైట్. యారాడకొండలు అనేసరికి ఎక్కడున్నాయి మేషారు అనేసరికి మీకు తెలుసు విశాఖపట్నం, యారాడకొండ. తర్వాత నల్లమల హిల్స్ ఎక్కడున్నాయి అనేసరికి నంద్యాల, తర్వాత ప్రకాశం, పల్నాడు ప్రాంతాల్లో ఉంటాయి. మొగల్రాజపురం కొండలు అనేసరికి ఎక్కడున్నాయి మేషారు అనేసరికి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడలో ఉంటాయి. ఎర్రమల కొండలు ఎక్కడ ఉంటాయి మేషారు అనేసరికి రాయలసీమ జిల్లాలో ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే యారాడ కొండలు వైఎస్ఆర్ కడప ఇచ్చారు కాబట్టి ఇది కాదు. నల్లమల కొండలు శ్రీకాకుళం జిల్లా అంటే కాదు. మొగల్రాజపురం కొండలు ఎక్కడ ఉన్నాయంటే ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఉంటాయి. ఎర్రమల కొండలు తూర్పుగోదావరి జిల్లా అంతకన్నా కాదు. ఎందుకంటే ఇక్కడ పాపికొండలు ఆ ఏరియాలో ఉంటాయి. రైట్. అంటే ఇక్కడ అంటే ఇప్పుడు గోదావరి జిల్లాలు విడిపోయాయి కాబట్టి ఇప్పుడు ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పాపికొండలు ఉంటాయి. సో ఎన్టీఆర్ జిల్లా అనేది కరెక్ట్ అనమాట. ఎప్పుడైనా మీరు విజయవాడ వెళ్ళేటప్పుడు మొగల్రాజపురం గుహలని వస్తుంటాయి. అవే మొగల్రాజపురం కొండలని పిలుస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఏంటి అనేసరికి సరికానిది ఏది, సరైనది ఏది అని అడిగాడు అనుకోండి, అప్పుడు 3 చూడాలి. ఈ 3 కూడా ఈ యారాడ కొండలు, నల్లమల కొండలు, ఎర్రమల కొండలు ఇవన్నీ ఏంటంటే సరికానివి. సరైనది ఓన్లీ ఏది మేషారు అనేసరికి మొగల్రాజపురం కొండలని పిలుస్తాం. తర్వాత నెక్స్ట్ ఐడెంటిఫై ద పేర్ విచ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఈ క్రింది వాళ్ళలో సరిగా జతపరచని దానిని గుర్తించండి అన్నాడు. వృక్షజాలం ఒక ప్రత్యేక ప్రాంతంలో పెరిగే మొక్కలు, అది కన్ఫర్మ్. ఎందుకంటే టెంపరేచరు, తర్వాత రెయిన్ఫాలు, తర్వాత ఆల్టిట్యూడ్ బట్టి ఈ వృక్షజాలం అన్నది పెరుగుతుంది. రైట్. తర్వాత నేల క్రమక్షయం, భూమి యొక్క పైపొరలు క్రమంగా తొలగించబడటం. నేల క్రమక్షయం అనేసరి 3 ఉంటాయి. వాటి ఏంటంటే పటక్రమక్షయం, వంక క్రమక్షయం, అవనాలిక క్రమక్షయం. షీట్ ఎరోజన్, రిల్ ఎరోజన్, గల్లీ ఎరోజన్ అని చెప్పేసి 3 ఉంటాయి. ఇది కరెక్టే. క్రమక్షయం అంటే క్రమంగా క్షీణించిపోవడాన్ని క్రమక్షయం అని పిలుస్తాం. తర్వాత శృంగాకార పరణ్యాలు, సూది ఆకారం ఆకులు గల పొదలని ఇచ్చాడు. యాక్చువల్గా ఇవి పొదలు కాదు. ఇవి ఎలా ఉంటాయి అనేసరికి ఇలా ఉంటాయి. ఇవి ఇలా ఉంటాయి. పొదలు అనరు ఇవి. పొదలు అంటే పొట్టి పొట్టిగా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. కానీ ఏంటి అనేసరికి కోనిఫెరస్ ఫారెస్ట్. వీటిని ఏమని పిలుస్తాము అనేసరికి కోనిఫెరస్. ఇది కోనిఫెరస్ ట్రీస్ అని ఇచ్చాడు కదా. రైట్. మీరు క్లెయిమ్ చేయొచ్చు. ఎందుకు క్లెయిమ్ చేయొచ్చు అనేసరికి ఇక్కడ కోనిఫెరస్ ట్రీస్ ఇచ్చాడు. స్రబ్స్ హ్యావింగ్ నీడిల్ షేప్ లీవ్స్ అని ఇచ్చాడు. కానీ ట్రీస్ అనేవి ఎలా ఉంటాయి, చాలా హైట్లు ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. వరల్డ్లోని ద లాంగెస్ట్ ఫారెస్ట్ ఏది అంటే కోనిఫెరస్. లాంగెస్ట్ అంటే పొడవైనది. మేషర్ అలాగైతే అమెజాన్ అన్నారు కదా, అంటే అమెజాన్ అంటే డెన్సివ్ అంటే ఏంటంటే సాంద్రత ఎక్కువగా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి అనేసరికి రష్యా నుంచి కెనడా వరకు కూడా మంచు ప్రాంతంలో కంప్లీట్గా మనకు కనిపిస్తాయి. అది. తర్వాత నెక్స్ట్ శృంగాకారపు చెట్లు, సూది ఆకారం ఆకులు గల పొదలు కాదు ఇవి, వృక్షాలు. ఇవి పొడవుగా ఉంటాయి, ఇవి వృక్షాలు. తర్వాత నెక్స్ట్ ఏంటి అనేసరికి పట్టణీకరణ అంటే అర్థం ఏంటంటే ప్రజలు పట్టణాల నుంచి గ్రామాలకి వలస వెళ్ళడం అన్నది పట్టణీకరణ కాదు. అది ఇదేంటి అనేసరికి ప్రజలు గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చేటప్పుడు ఏంటంటే పట్టణం యొక్క విస్తీర్ణత ఏమవుతుందంటే పెరుగుతుంది. ఒకప్పుడు విశాఖపట్నం నార్మల్గా ఉండేది. శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ వెస్ట్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఎక్కువ మంది రావడం వల్ల ఏంటంటే అది ఒక పట్టణంగా మారిపోయింది. సో ఆన్సర్ ఏది అనేసరికి 4th one, దిస్ ఈజ్ ఆన్సర్. అంటే అంతకుమించి ఇంకే లేదు. అర్థమైంది కదా. అయితే ఇక్కడ ఏంటంటే పొదలను ఇచ్చారు. బాగా చదివిన కుర్రవాళ్ళు ఏం చేస్తారు అనేసరికి కన్ఫ్యూజ్ అయ్యి ఇది కూడా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది బాగా చదివితే. తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాతావరణంలోని ఏ ఆవరణం విమానాలు ప్రయాణించడానికి అనువైనవని ఇచ్చాడు. విచ్ లేయర్ ఆఫ్ ది అట్మాస్ఫియర్ ఈజ్ ఐడల్ ఫర్ ఫ్లయింగ్ ఏరోప్లేన్స్ అని ఇచ్చాడు. ఏ ఆవరణలో నుంచి విమానాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేసరికి ట్రోపావరణం అనేసరికి కాదు. ఎందుకు కాదు మేషర్ అనేసరికి ట్రోపావరణంలోని మీకు క్లౌడీ సిస్టమ్ ఎక్కువగా ఉంటుంది, కాన్వెక్షన్ ఎక్కువగా ఉంటుంది, అంటే సంవహన క్రియ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పైకి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ బాగా తగ్గిపోతుంది. కాబట్టి ఆవిరైన నీరంతా పైకి వెళ్ళి మేఘాల రూపంలో ఏర్పడుతుంది. సో విమానాలు వెళ్ళాలంటే మేఘాలు అనేవి కుదరవు కదా. రైట్. అందుకని ఇక్కడ కాదు. తర్వాత దాని మీద ఉన్నది ఏంటి అనేసరికి స్ట్రాటావరణం అనేసరికి ఎలా ఉంటుందంటే స్ట్రాటావరణం పైకి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మీకు స్ట్రాటావరణంలోని మేఘాలు అనేవి ఉండవు. అది కూడా తప్పే. కానీ ఆన్సర్ ఇదే. స్ట్రాటావరణంలో మేఘాలు ఉంటాయంటే ఉంటాయి. సిర్రస్ అనే మేఘాలు ఉంటాయి. కోడి ఈక లేదా పక్షి ఈక లేదా
ఆడ గుర్రపు తోక ఆకారంలో కనిపించే మేఘాలు లైట్‌గా పల్చగా ఉంటాయి. తుఫాను రాకను సూచిస్తాయి. కానీ విమానాలు వెళ్ళేది మాత్రం ఏంటి అనేసరికి స్ట్రాటా ఆవరణ నుంచే వెళ్తది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది విమానం. అర్థమైంది కదా! ఇది ఆన్సర్ డైరెక్ట్‌గా. తర్వాత మీసో ఆవరణం అనేసరికి ఏంటంటే ట్రోపో తర్వాత, స్ట్రాటో తర్వాత మీసో. ఈ మీసో ఆవరణంలోనికి ఎప్పుడైతే ఉల్కలు ప్రవేశించాయో ఆ ఉల్కలు ఏమవుతాయంటే మసైపోతాయి. మసైపోవడం అంటే కాలి బూడిదైపోతాయి. ఈ మీసో ఆవరణలు ఏంటంటే పైకి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ ఏమవుతుందంటే మళ్ళీ చల్లబడిపోతుంది. తర్వాత లాస్ట్ ఏంటంటే ఎక్సో ఆవరణం. దీన్నే విరుద్ధావరణం అని పిలుస్తాం. విరుద్ధావరణం అని పిలుస్తాం అనమాట. ఈ ఎక్సో ఆవరణలోనే శాటిలైట్స్ వాటిని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలన్నమాట. పేపర్ నాకు తెలిసి ఎంత ఈజీగా ఎప్పుడు ఇవ్వలేదు. చాలా ఈజీగా ఇచ్చారు. రెండోది ఏంటి అంటే శివకోటి జియోగ్రఫీ అని చెప్పేసి ఛానల్ ఒకటి ఉంది. అది మీరేంటంటే లింక్ కూడా నేను షేర్ చేస్తున్నాను. అది మీరు కొంచెం చూసుకోండి. మ్యాక్సిమం ఇవన్నీ కూడా నేను ఇండియన్ జియోగ్రఫీ చెప్పినప్పుడు ఈ పీడిఎఫ్ ఒకటి తయారు చేసి పెట్టాను. ఆ పీడిఎఫ్‌లో నుంచే మీకు మ్యాక్సిమం బిట్లు వచ్చాయి. అయితే వరల్డ్ జియోగ్రఫీ ఉపగ్రహాలు లేని గ్రహం ఏది అంటే బుధుడు, మెర్క్యూరీ. తర్వాత ఈ రెండే నేను చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ వరల్డ్ జియోగ్రఫీ చెప్పుంటే ఈ 2 వచ్చేవి. రిమైనింగ్ ఏవైతే బిట్లు ఉన్నాయో ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించిన అంతవరకు మీకు 70% బిట్స్ వచ్చాయి. అలాగే దీని గురించి స్పెషల్‌గా ఒక పీడిఎఫ్ తయారు చేశాను. పిక్చర్స్ కూడా పెట్టాను, కలర్ పిక్చర్స్. అది మీరు చూసుకోవాలి. శివకోటి జియోగ్రఫీ అని ఉంటుంది. సో అతి తక్కువ ఖరీదుతో పెట్టాను. ఇది 2026 జూన్ 11 అనమాట. అంటే ఆ రోజు ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది యూఎస్ఏ, కెనడా, మెక్సికోలోని. రైట్. అప్పటి వరకు కూడా మీకు టైం ఇచ్చాను. నాట్ ఓన్లీ కానిస్టేబుల్, గ్రూప్ 2 పనిచేస్తుంది, గ్రూప్ 1 పనిచేస్తుంది. తర్వాత ఏంటి అనేసరికి ఇప్పుడు ఎండోమెంట్ ఆఫీసర్స్, తర్వాత మీకు జియోగ్రఫీ ఏదైతే మీరు సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్ కూడా రాసుకోవచ్చు అది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.